लाल बहादुर शास्त्री की ताशकंद शहर में रहस्यमय परिस्थितियों में मृत्यु हो गई। న్యూక్లియర్ సైంటిస్ట్ హోమీ జహంగీర్ బాబా చనిపోయారు. జరిగింది విమాన ప్రమాదమే అయినా ఎక్కడో అనుమానం. Nuclear scientist at the Kaiga Atomic Energy Station in Karnataka has gone missing since the 8th of June. లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు చంపబడ్డాడు? మోడీ లాంటి వాడు ఎవడి మాట వినేవాడు కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోసుకుంది, కర్రన్నోడితే బర్రె. నీ చేతిలో బలం లేకపోతే చాలా చిన్నవాడు కూడా నిన్ను అవమానిస్తాడు. మొట్టమొదటి స్కామ్ ఏదో తెలుసా? జీప్ స్కామ్. వాడి పడేసిన జీబులు, సెకండ్ హ్యాండ్ జీబులు మన సైన్యానికి కొన్నారు. దాంట్లో మళ్ళా స్కామ్. ₹2 కొన్నారయ్యా. 1962 చైనాతో యుద్ధంలో మన సైన్యం ఓడిపోవడానికి ప్రధాన కారణం నెహ్రూ అండ్ మీనా. ప్రపంచవ్యాప్తంగా ఎవడికి శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండడు. పరిస్థితులను బట్టి మిత్రులు, పరిస్థితులను బట్టి శత్రువులు తయారవుతారు. ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ కూడా అమెరికా, రష్యా, చైనా దగ్గర ఉంది. అండ్ మన ఇండియాలో న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు హోమీ బాబాని పిలిచి అణు పరిశోధనలు చేయమని అన్నాడు. ఈయన తాష్కంట్కి వెళ్ళాడు. తాష్కంట్కి వెళ్ళి శవం తిరిగి వచ్చింది. Mr. Shastri died in Tashkent, Soviet Central Asia. ఆయన శరీరాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చారు. హడావుడిగా పోస్ట్ మార్టం జరగకుండా శరీరాన్ని తగలబెట్టారు. శాస్త్రి గారి శరీరం బ్లూ కలర్లో మారి ఉంది. అంతేకాకుండా ఆయన శరీరం మీద కత్తి ఘాట్లు ఉన్నాయి. ఈయన చనిపోయినటువంటి 10 రోజులకి హోమీ బాబా ప్రయాణం చేస్తున్నటువంటి విమానం పేలివి హోమీ బాబా చనిపోయాడు. होमी जहांगीर बाबा ये विमान दुर्घटना एक अंतर्राष्ट्रीय साजिश थी. ఇమ్మీడియట్ గా ఇందిరాగాంధీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఇది ఎవరి వల్ల జరిగి ఉంటుంది? నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన ఒంటి మీద బట్టలు తీయకుండా కాల్చారు. కారణం ఏంటంటే నడుము దగ్గర ఇది అతుక్కుపోయి ఉన్నాయి. చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే హీ డైడ్ విత్ సిఫిలిస్ అని, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చచ్చిపోయాడు అని. వాడు మన పిల్లలకి ఆదర్శం. నమ్మినారాయణ క్రయోజనిక్ ఇంజిన్ ని తయారు చేశాడు. అది దేశానికి అందకుండా అందరూ కలిసి ఆయన మీద ఒక సెక్షువల్ ఇదిని తయారు చేసి, it is a torture which I don't want to recall. Physical, mental, everything what you can imagine. They threaten that they will bring my son, they will bring my wife, they will bring my daughter and they will beat them up, and then unless you accept what they say. ఎంత నికృష్టులయ్యా వీళ్ళు. ఒక్కొక్కళ్ళని చంపవతలయ్యాలా. దానికి కారణమైనటువంటి వాడు ఈ రోజు వరకు శిక్షింపబడాలి. ఓపెన్ హ్యామర్ కూడా ఆటం బాంబ్ మీద రాసిన దాంట్లో అంటే పేలినప్పుడు ఆయన మన భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు కదా. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Now I am become death, the destroyer of worlds. ఇన్ని విద్యలు, ఇంతమంది శాస్త్రజ్ఞులు, ఇంత నాలెడ్జ్, ఇదంతా దేంట్లో ఉంది? సాంస్క్రిట్. దాన్ని నువ్వు మృత భాష చేసావు. ఒక్క యూనివర్సిటీ ఉందా సాంస్క్రిట్ యూనివర్సిటీ ఇండియాలో? ఇప్పటికి వేద పాఠశాలలు కట్టించు. వేద పాఠశాలలు ప్రైవేట్గా నడుపుకుంటున్నారయ్యా. మనం మన చరిత్రని వేరే వాడు రాస్తే మనం చదువుకుంటున్నాం. ఈ దేశపు ప్రధానమంత్రి చావే నీకు బయటకు రాకపోతే ఇంకా ఒక సామాన్యమైన సైంటిస్ట్ చావుని నువ్వు ఎక్కడ బయటకు తీసుకురాగలవు? నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆదాన్ ప్రేక్షకులకు, సుధీర్ రెడ్డికి అయ్యో నా నమస్కారాలు సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఇంటర్వ్యూ కూడా అడిగిన వెంటనే దాని గురించి అన్ని ఆలోచించి మంచి చెడు చెప్పి మరి వస్తుంటారు. వీఆర్ సో బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ బేసిక్గా ఈ సైంటిస్టుల మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు రీసెంట్గా అనిపించింది 2009 నుంచి 13 మధ్యలో ఆల్మోస్ట్ 11 మంది సైంటిస్టులు చనిపోయారని విన్నాను. బట్ అంతకు మించి వెళ్ళి చూస్తే 90స్లో కూడా చాలామంది సైంటిస్టులు బయటికి తెలియకుండా చనిపోయిన మిస్టరీస్ ఎన్నో ఉన్నాయని చెప్పారు. సో దీనికి కనెక్టింగ్గా ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి మన ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే తస్కంత్కి వెళ్ళి అక్కడ సైన్ చేశాడో ఆ డీల్ తర్వాతనే ఇవన్నీ జరగడం మొదలుపెట్టాయని విన్నాను. సో మీరేం చెప్తారు వీటి గురించి? అసలు ఎందుకు చంపబడ్డాడు లాల్ బహదూర్ శాస్త్రి? లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ లైక్ అవర్ ప్రజెంట్ సీఎం, అవును, పిఎం సారీ
మోడీ లాంటి వాడు ఎవడి మాట వినేవాడు కాదు. దేశానికి ప్రథమ తాంబూలం దేశానిది, తర్వాతే తక్కినవన్నీ, తన ఫ్యామిలీ కూడా తర్వాతే. ఓకే. అటువంటి ఉన్నతమైన మీకు ఆయన జీవితంలో నుంచి ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. ఆయన అంటే బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ ఇది, మనం ఆయన ఆలోచన విధానం, ఆయన సంస్కారం ఈ మనకు తెలియాలంటే కొన్ని సంఘటనలు ఆయన జీవితంలో నుంచి మనకు తెలియాల. ఆయన ఉద్యమంలో ఆయన అదే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొంటూ వచ్చాడు. ఆయన జైలుకు ఆయనకి నెల వేతనం 40 రూపాయలు ఇస్తూ వచ్చారు. 40 రూపాయలు అనుకుంటా, 40 రూపాయలు ఇస్తూ వచ్చారు. గడవాలి కదా ఆయనకి. 24 గంటలు దేశ సేవలో ఉంటే ఇంటి పరిస్థితి ఏంది, పిల్లలు, భార్య. సరే ఒకసారి ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వస్తే అంటే జైలుకు పోతూ ఉన్నారు, అప్పట్లో జైళ్ళకు పోయేవాడు కదా వీళ్ళు. సో నెలలు ఇంటి ముఖం చూసే ఇది లేదు. అందుకోసం సంస్థ వీళ్ళకి వేతనాన్ని ఏర్పాటు చేసింది. ఓకే. చేస్తే ఒకసారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్యను అడిగాడు, నెలకొచ్చే ఇది పంపిస్తున్నారు కదా సరిపోతుందా అని. అయ్యో సరిపోవడం ఏమిటంటే ఇంకా 10 రూపాయలు మిగులుతుంది అన్నది ఆవిడ. ఓకే. వెంటనే సెక్రటరీని పిలిచి, ఇప్పుడు 40 రూపాయలు పంపిస్తున్నారు కదా, 30 రూపాయలు సరిపోతాయి. అంత నిజాయితీ పరుడు. ఇంకా ఆయన గురించి నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఏం మాట్లాడతాం సార్. అటువంటి వాడు ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశం ఎక్కడికో వెళ్ళేది. ఆయన మొట్టమొదట ఇచ్చినటువంటి స్లోగన్ ఏందో తెలుసా? జై జవాన్ జై కిసాన్. ఓకే. ఏంది అప్పుడు పరిస్థితి అంటే, ఇప్పుడు ఆయన చంపబడడానికి కారణాలు ఏమిటి అనేది మనం ముందు ఆలోచించాలి. ఈ భారతదేశానికి ఉన్నటువంటి ప్రధానమైన లోపం రక్షణ రంగం. ఆయనకు ముందు వరకు ఎవరు బహదూర్ శాస్త్రి గారు రావడానికి, శాస్త్రి గారు అంటే మీరు బ్రాహ్మణ్ అనుకుంటున్నారు, హీ ఈజ్ నాట్ బ్రాహ్మణ్. ఓకే. కాయస్థ క్షత్రియ. శాస్త్రి అనేది ఆయన చదువుకు సంబంధించినటువంటి బిరుదు. కాశీ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకుంటే ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు శాస్త్రి అని. అర్థమైందా? అంటే చాలామందికి ఈ విషయాలు తెలియదు. నాకు నిజంగా తెలియదు సార్. అంటే ఏమన్నా అనుకునే ఆడియన్స్, నాకు నిజంగా తెలియదు. కాయస్థ క్షత్రియ ఆయన. ఓకే. ఈ పిలిపిచ్చాడు ఇది జై జవాన్ జై కిసాన్. దానికి ముందు వరకు ఈ దేశపు రక్షణ వ్యవస్థను ఎవరు చూస్తున్నారు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ స్నేహితుడు ఒకడున్నాడు, తాగుబోతేదవా, మీనన్ అని, కృష్ణ మీనన్ వాడి పేరు. ఓకే. డ్రగ్ అడిక్ట్. అప్పట్లోనే. ఇది నేను చెప్పేది కాదు, ఆయనతోటి కలిసినటువంటి వాళ్ళు. నెహ్రూకి 10 సంవత్సరాలు సెక్రటరీగా ఉన్న అతను మథాయి రాసినటువంటి లేఖ. మథాయి నెహ్రూకి లేఖ రాశాడు ఈ విషయం మీద. ఏది వాడు యుఎస్ అంబాసిడర్గా ఉన్నప్పుడు వాడికి ఫ్రెండ్షిప్ ఏందంటే, ఈయన పుస్తకాలు ఆయన ప్రింట్ చేయించి దాని మీద వచ్చే రాయల్టీ ఈయనకు పంపించేవాడు నెహ్రూకి. అది మొట్టమొదటి జీప్ స్కామ్ తెలుసా నీకు? భారతదేశం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్కామ్ ఏదో తెలుసా? జీప్ స్కామ్. అంటే ఏంటి సార్ అది? జీప్ స్కామ్ ఏందంటే, వాడి పడేసిన జీబులు, సెకండ్ హ్యాండ్ జీబులు మన సైన్యానికి కొన్నారు. దాంట్లో మళ్ళా స్కాము. ₹2 కొన్నారయ్యా. ₹2 పెట్టి దేశం కోసం మళ్ళీ. అది వాడి పడేసిన సెకండ్ హ్యాండ్ జీబులు. ఆ జీబుల స్కామ్ చేసింది ఈ మీనన్ గాడు. ఓకే. 1962 చైనాతో యుద్ధంలో మన సైన్యం ఓడిపోవడానికి ప్రధాన కారణం నెహ్రూ అండ్ మీనన్. సరే, అది ఇంకా చాలా పెద్ద టాపిక్. 36,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని మనం కోల్పోయాం. అవును, టిబెట్ ల్యాండ్. ఇప్పుడు మన మానస సరోవరు, కైలాష్ మానస సరోవరు మనం కోల్పోయింది.
ఆ యుద్ధంలో 1962 యుద్ధంలో. ఓకే. అంటే అప్పటికి రక్షణ రంగం బాగా కారణం ఏంటంటే పంచశీల సిద్ధాంతం అని ఒకటి పెట్టాడు ఆయన నెహ్రూ. ఇంకా మనకు ఏ దేశంతో యుద్ధాలు రావు కాబట్టి మన రక్షణ రంగానికి పెట్టేటటువంటి ఖర్చుని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కటే గుర్తుపెట్టుకో శృతి, కర్రన్నోడితే బర్రె. నీ చేతిలో బలం లేకపోతే నిన్ను చాలా చిన్నవాడు కూడా నిన్ను అవమానిస్తాడు. ఇది ప్రాథమిక సూత్రం, చాణక్య నీతిలో మొట్టమొదటి సూత్రం ఇది. సో రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల. ఆనాటి పరిస్థితి ఏంది? ఆనాడు అంతకుముందే కదా మనకు స్వాతంత్రం వచ్చి కొద్ది సంవత్సరాలే అయింది. మనకు పంటలు చాలా తక్కువగా ఉండేవి. కారణం ఏంటంటే అనేక మంది రైతులు పండించడం మానేశారు. ఓకే, దీనికి సార్ పండిన పంట అంతా దోచుకుపోతుంటే ఎవడు పండిస్తాడు సుధీర్? అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు కదా, అంతకు ముందు దాకా పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు. అవును, పంటల్ని దోచుకుపోతుంటారు, ఇంకెందుకు పండిస్తారు? ఓకే. సో అట్లా పంటల దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోవడంతో మనం అమెరికా నుంచి ఎర్ర గోధుమలు మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. వాడు ఫ్రీగా ఇచ్చేవాడు మనకి. అది ఏంది, చాలా ఆంక్షలు పెట్టి నువ్వు ఇది చేయకూడదు. ఇప్పుడు అమెరికా ఏదైనా చూస్తున్నావు కదా, ఆంక్షలు పెడుతుంది. అవును, ఏది ఇవ్వాలనుకున్నా ఇదిగో నువ్వు అది నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టుద్ది. అట్లా ఆంక్షలు పెట్టి మనకు ఎర్ర గోధుమలని ఇచ్చేవాళ్ళు. ఆ ఎర్ర గోధుమల్ని అమెరికాలో పందులకు వేసేవాళ్ళు. ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి శాస్త్రి గారు జై కిసాన్ అనే దీన్ని మొదలుపెట్టాడు. వద్దని చెప్పాడు. మాకు సెక్రటరీస్ చెప్తూ వచ్చారు, అయ్యా ఆకలితో చచ్చిపోతారు జనాలు, మీరు ఇట్లా నిర్ణయం తీసుకోబాకండి, అమెరికాతో కూడా గొడవ వస్తుంది మనకి అని అంటే ఆయన అన్న మాట చాలా విలువైన మాట. భూక్ సే మరేంగే బగర్ అపమాన్ కా ఖానా నహీ ఖాయేంగే. ఆకలితో చస్తాం కానీ అవమానకరంగా వచ్చే తిండిని మాత్రం మేము తినం. ట్రూ సార్, నిజంగా ఎంత అద్భుతమైన మాట. అసలు భారతదేశపు దీన్ని చూపించే మాట. మేము అడుక్కు తినం, మేము స్వయంగా సంపాదించుకుంటాం అని చెప్పేటటువంటి మాట. అప్పుడు ఆయన ఒక పిలుపునిచ్చాడు దేశవ్యాప్తంగా. ఆ పిలుపు ఏందయ్యానంటే, ఒక్కరోజు మీరు ఉపవాసం ఉండండి, ఆహారం మానేయండి అని. దాన్ని సోమవార వ్రతం అని అంటారు. ఈ రోజుకి మన పెద్దలు సోమవార వ్రతాన్ని అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. సో ఇదంతా వచ్చింది ఆయన నుంచి. చూడండి, ఒక గొప్ప మహా నేత ఆయన నోటి నుంచి మాట వస్తే ప్రజలు ఎంతగా ఆదరిస్తారు. వాడు నేత గొప్ప నేత అయితే. ఈ రోజుకి సోమవార వ్రతాన్ని ఆచరించేటటువంటి వాళ్లకు 99 మందికి ఈ విషయం తెలియదు. అందులో నేను కూడా కొన్ని. నువ్వు సోమవారం వ్రతం ఆచరించవుగా కాబట్టి సోమవారం కొంచెం ఉంటుంది. అదే నిష్ఠగా ఉంటారు. కారణం ఇది. సో అట్లా ఆయన మన దీన్ని అంటే ఉత్పత్తిని పెంపుదల చేశాడు. అదే సమయంలో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఈ రెండు భారతదేశంలోకి వచ్చినాయి. అవును, విన్నాను సార్. కానీ అవి రావడానికే ఆయన చాలా అంటే రానికుండా అడ్డుపడుతూ వచ్చాడు. ఓకే, అర్థమైందా? సో అంటే సహజంగా పంటలు పండించాలా అండ్ ఉత్పత్తి పెంచాలా. అట్లా ఉత్పత్తి పెరిగింది. అన్నపూర్ణ అయినటువంటి భారతదేశం ఆకలి చావులు ఎప్పుడూ చూడలేదయ్యా. మనం ఈ కెమికల్ ఫార్మింగ్ మొదలుపెట్టిన తర్వాతే మనం రైతుల చావులు, ఆకలి చావులు చూసాం. నువ్వు ఏ ఇంటికి పోయినా అతిథి వచ్చాడని చెప్పి చాలా ఆదరంగా నీకు భోజనం పెట్టేవాళ్ళు. అవును, ఈ దేశంలో ఎప్పుడూ అన్నం అమ్ముకోలా. ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత అమ్ముకోవడం మొదలైంది. ఈ రోజు వరకు కూడా అది ఇంపాక్ట్ కనిపిస్తుంది సార్.
సో రక్షణ రంగాన్ని పెంచడానికి మొదలుపెట్టాడు. హోమీ బాబాని పిలిచి అణుపరిశోధనలు చేయమని అన్నాడు. అవును. ఇటు రైతుల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. అప్పటి కాలంలో కేజీబీ అండ్ సిఐఏ ఈ రెండు అంటే అటు రష్యా ఇటు అమెరికా. రష్యా అంటే తర్వాత కాలంలో పడిపోయింది, పెరెస్ట్రోయికా గ్లాస్ను వస్తా అంటారు దాన్ని, ముక్కలైపోయింది. తర్వాత దాని ప్రాబల్యం తగ్గిపోయింది. దానికి ముందు కదా ఇది కేజీబీ అండ్ సిఐఏ ఈ రెండు సంస్థలు, గూఢచారి సంస్థలు ప్రపంచంలో ఎక్కడ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు కానీ సైంటిస్టులు కానీ ఎవరినైనా సరే చంపిపడేసేవాళ్ళు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద. ఎందుకలా? వాళ్ళ ఆధిపత్యం నిలుపుకోవడానికి. అది సిఐఏ అండ్ కేజీబీ ఏం తక్కువ చేయలా. నీకు ఇంకొక విషయం చెప్తా నిన్ను. ఇప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ కేజీబీ రోల్స్లో ఉంది, పే రోల్స్లో. మీతో కూర్చున్నప్పుడల్లా మెంటల్ ఎక్కిపోతారు. ఇది నేను చెప్తున్నది కాదు బాబు, ఇట్ ఈస్ రికార్డెడ్. అండ్ మొన్న ఈ మధ్య కాలంలో కేజీబీ ఫైల్స్ కొన్ని బయటకు వచ్చినాయి. అంటే కొంతకాలం తర్వాత వాటిని బయలుపరుస్తారు. మన కాంగ్రెస్కు సంబంధించిన 21 మంది మంత్రులు కేజీబీ పేరోల్స్లో ఉన్నారు, తెలుసా సార్? మరి 21 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా? అప్పుడెప్పుడో ఎందుక, ఈ మధ్య నిన్నటిదాకా మనకు ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి హమీద్ అన్సారీ ఎవరైతే ఉన్నాడో వాడు ఏ రోజు భారతదేశపు త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారగడు. ఓకే, అటువంటి వాడు మనకు ఉపరాష్ట్రపతి. వాడు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. వాడు ఇచ్చిన లీక్ వల్ల 26 మంది రా ఏజెంట్లు చంపబడ్డారు. మన దేశానికి ఉపరాష్ట్రపతి కదా సార్? మన దేశానికి ఉపరాష్ట్రపతి. అట్లాంటి దౌర్భాగ్యులు మన దేశానికి ఉపరాష్ట్రపతులుగా ఉన్నారు. ఇంకా అంతకంటే నికృష్టమైనటువంటి పని ఇంకొకటి ఉండదు. బట్ ఇటువంటివి చేసినప్పుడు ఆ పార్టీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా? ఏ పార్టీకి? అతన్ని తీసుకున్న వాళ్ళకి ఏముందా, ముస్లింలు ఓట్లేస్తే చాలు. నీకు ఇక్కడ ఓటు కోసం బట్టలు ఇప్పుకొని తిరిగేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంత నికృష్ట! అసలు నీకు ఇంకొక సంగతి చెప్తాను, అది ఇంకా ఆశ్చర్యపోతావు నువ్వు. చెప్పండి. మన హోంశాఖ అంటే ఇప్పుడు అమిత్ షా ఉన్న పోస్ట్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు, ఆయన కూతుర్ని కిడ్నాప్ చేశారు. అప్పుడు ఇప్పుడు లష్కరే తోయబా అధినేత ఎవడైతే ఉన్నాడో వాడిని వదలమని రోజు కిడ్నాప్ చేయబడినటువంటి ఆ మంత్రి గారి కూతురికి ఇంటికాడ నుంచి భోజనం వెళ్ళేది. అది కిడ్నాప్ అంటారా సార్? దాన్ని ఏమంటారు అనేది నువ్వే. ఓకే, అటువంటి మంత్రులు ఉన్నారు. అటువంటి మంత్రుల చేత, అటువంటి దుర్మార్గులు నికృష్టుల చేత పరిపాలించబడ్డాం మనం. ఈ మధ్య జరిగినటువంటి ఉదాహరణ ఒకటి ఇచ్చా. ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎన్ని జరిగి ఉంటాయి? కొనడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటే అమ్ముడు పోవడానికి సిద్ధమైనటువంటి నికృష్టపు జాతి ఇక్కడ ఉంది. నికృష్టపు జాతి. ఒక్క రంగంలోనే కాదు, పత్రికా రంగంలో కూడా ఉన్నారు. ఎంతమంది పత్రికా విలేకరులు, ఎంతమంది పత్రికా అధిపతులు అమ్ముడుపోయారు తెలుసా? ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం. అసలు మోడీ వచ్చేదాకా భారతదేశపు ప్రధానిని నిర్ణయిస్తున్నది డీప్ స్టేట్. ఎగ్జాక్ట్లీ, అందరూ అంటారు డీప్ స్టేట్లోనే మొత్తం కంట్రోల్ ఉంటుంది. ఎస్, అండ్ డీప్ స్టేట్కి విరుద్ధంగా కానీ ఎవరైనా వస్తే వాళ్ళని బ్రతకనేరు. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్లో చూస్తే మరి లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఇప్పుడు నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అండ్ సో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. అటు
ఆహార ఉత్పత్తిని బలోపేతం చేసుకుంటున్నారు. ఏ దేశానికైనా ఈ రెండు బలోపేతం అయితే ఇక ఆ దేశాన్ని ఏ దేశమైనా కన్నెత్తి చూడగలదా? చూడలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన దేశం అత్యున్నత స్థానంలో ఉండడానికి కారణం ఏమిటి? మన రక్షణ రంగ వ్యవస్థ కదా. ట్రూ. మరి ఆనాడు కూడా అయితే ఈనాడు కేజీబీ అంత ఇదిలో లేదు. అండ్ అమెరికన్ ఏజెంట్స్ కంటే కూడా సిఐఏ కంటే కూడా మన రా ఏజెంట్స్ కానీ మన ఎన్ఐఏ కానీ చాలా పటిష్టంగా ఉంది. మనకు చాలా అద్భుతమైన వ్యవస్థ ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి మనల్ని ఎవడూ కంట్రోల్ చేయలేరు. సో ఆనాటి పరిస్థితి ఏందనంటే అంతకుముందు 1962లో యుద్ధం జరిగింది. చైనా మనల్ని అప్పుడు నెహ్రూ పరిపాలన ఆ ఇదితోనే ఆయన చనిపోయింది కూడా. ఎవరు నెహ్రూ చనిపోయిన కారణం కూడా ఆ దిగులతోనే. స్నేహితుడు అన్నవాడు వెన్నుపోటు పొడిచాడని. చైనా దానికి ముందే కదా హిందీ చీనీ భాయ్ భాయ్, హిందీ చీనీ భాయ్ భాయ్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చేవాళ్ళు. మీకు తెలియదు, మీ పిల్లలు మీరు పుట్టలా అప్పటికి. హిందీ చీనీ భాయ్ 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 అంటూ వెన్నుపోటు పొడిచారు. మన దేశం మీదకి రారులే, మన దేశం మీదకి రారులే. ఒక్కటే గుర్తుపెట్టుకో సుధీర్, ప్రపంచవ్యాప్తంగా ఎవడికి శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండడు. పరిస్థితులను బట్టి మిత్రులు, పరిస్థితులను బట్టి శత్రువులు తయారవుతారు. ఇప్పుడు 1962 యుద్ధంలో అంటే విషయం వచ్చింది కాబట్టి చెప్పి ముందుకెళ్తాం. చెప్పండి సార్. 1962 యుద్ధంలో మనం రష్యాకి సహాయం కోరాం. ఇట్లా చైనా మా మీదకి వస్తుంది, మాకు సహాయం చేయండి అని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? చైనా మనకు రష్యా మనకు శాశ్వత మిత్రుడు అని కదా అనుకుంటున్నాం. ఆనాడు రష్యా ఏమని మాట్లాడిందో తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఈజ్ మై బ్రదర్ అన్నది. అప్పుడు అమెరికా సహాయం చేసింది మనకి. బాగా అర్థం చేసుకో. సో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఇంటర్నేషనల్గా పరిస్థితిని బట్టి మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. అండ్ మీరు చెప్పినప్పుడు కూడా నాకు కనెక్ట్ అయింది. ఫస్ట్ న్యూక్లియర్ బాంబు కూడా అమెరికా, రష్యా, చైనా దగ్గర ఉంది. అండ్ మన ఇండియాలో న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు పర్మిషన్ ఇచ్చారు. వస్తా, అక్కడ కూడా వస్తా. అప్పుడు న్యూక్లియర్ ఇది ఉన్నటువంటి దేశాలు చాలా తక్కువ లేవు. మనం కూడా న్యూక్లియర్ పవర్ని ఇచ్చేసుకుందామని శాస్త్రి గారు హోమీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఈరోజు. ఆ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేసింది హోమీ బాబా. ఆయనని ఇచ్చేసి మన ఆటం బాంబుని తయారు చేయడానికి కావలసినటువంటి వీటిలన్నింటినీ తయారు చేయమన్నాడు. ఇప్పుడు ఆటం బాంబుని ఎవడైనా తయారు చేసుకోగలడు. అయితే నీకేముంది, గూగుల్లో కొడితే ఆటం బాంబు ఎట్లా తయారు చేయాలా అనేది మీకు. కానీ దానికి కావాల్సిన వ్యవస్థ, దానికి కావాల్సిన రా మెటీరియల్, దానికి కావాల్సిన సెక్యూరిటీస్ ఇవన్నీ తయారు చేయడానికి చాలా ఇదవుతుంది. సో అటు ఆ రక్షణ రంగానికి సంబంధించినంత వరకు పటిష్టం చేశాడు. కావలసినటువంటి దాన్ని ఏమంటారు అంటే రీసెర్చ్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇటు ఆహార రంగానికి సంబంధించి ఎవరి మీద ఆధారపడకుండా పటిష్టం చేశాడు. అండ్ చైనాతో ఓడిపోయినటువంటి భారతదేశం చాలా వీకెస్ట్ పరిస్థితుల్లో ఉందని అంచనా వేసింది పాకిస్తాన్. సో మళ్ళా యుద్ధానికి సిద్ధమైంది పాకిస్తాన్ మన మీద. అప్పుడు వాళ్ళు మళ్ళా కాశ్మీర్ని ఆక్యుపై చేయడానికి రెడీ అయ్యారు. రెడీ అయితే మన సైనికాధికారులు లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పారు. చెప్తే ఆయన అంటే చూడు, ఇప్పుడు ఒక నిజమైన ఒక దాన్ని ఏమంటారు ధైర్యవంతుడైన నేత పరిపాలిస్తుంటే ఎట్లుంటుందో, వాళ్ళు కాశ్మీర్ని తీసుకుంటే మీరు కరాచీని తీసుకోండి, ఇంత సింపుల్గా చెప్పాడు ఆయన. గ్రేట్. వార్ స్టార్ట్ అయింది. మనం కరాచీకి దగ్గరలోకి వెళ్ళిపోయాం. మన కరాచీ లైట్లు కనిపిస్తుండే మనకి, ఆక్యుపై చేయొచ్చు. కరెక్ట్గా ఆ సమయంలో యుద్ధ విరమణకి
అటు రష్యా ఇటు అమెరికా ఒత్తిడి తీసుకొని వచ్చింది భారతదేశం మీద. సో యుద్ధాన్ని విరమించారు. యుద్ధాన్ని విరమించి టాక్స్ కోసం తాష్కెంట్కి పిలిచారు. తాష్కెంట్ ఎవరిది? రష్యాది. అప్పుడు రష్యా చేతులు కదా ఉన్నది తాష్కెంట్ రష్యాది. సో ఇక్కడ కరెక్ట్గా దానికి ముందు హోమీ బాబాని ఈ పనికి నియోగించాడు. ఈయన తాష్కెంట్కి వెళ్ళాడు. తాష్కెంట్కి వెళ్ళి శవం తిరిగి వచ్చింది. ఎటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఒక ప్రధాని ఒక దేశానికి వెళ్ళాడు అనుకోయ్యా, చాలా ఇవి ఉంటాయి. డాక్టర్స్ దగ్గర ఉంటారు, ఆయనకు వంట చేసే వంట వాళ్ళను ప్రత్యేకంగా నియమిస్తారు. అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. శాస్త్రి గారిని ఉంచినటువంటి బంగ్లా ఏదైతే ఉందో అది ఊరికి దూరంగా ఉండే బంగ్లా. అండ్ దాంట్లో అరిస్తే కూడా వినిపించనంత దూరంలో సెక్యూరిటీ. ప్లాన్డ్. అండ్ ఇంకా ఇప్పుడు ఆయన శరీరాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చారు. హడావుడిగా పోస్ట్ మార్టం జరగకుండా ఆ శరీరాన్ని తగలబెట్టారు. బట్ దేశంలో అండ్ విను ఇంకా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. చెప్పండి. ఆయన భార్య ఆయన ఏమంటారంటే ఆయన గుండెపోటుతో మరణించారని కదా మనకు చెప్తూ వచ్చింది. ఆయన భార్య పల్లెటూరి ఆమెకి విషమిస్తే శరీరం ఎట్లా మారుతుందో తెలుస్తుంది కదా, బ్లూ కలర్లో మారుద్ది. శాస్త్రి గారి శరీరం బ్లూ కలర్లో మారి ఉంది. అంతేకాకుండా ఆయన శరీరం మీద కత్తిఘాట్లు ఉన్నాయి. ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. మరి భార్య ఆ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తారు సార్? ఆమె అప్పుడు కూడా శవం దగ్గర కూర్చొని ఆమె మాటల్ని ఎవడు పట్టించుకోవాలా. అంటే దీని అర్థమైంది, దీని వెనక పెద్ద కుట్ర జరిగిందే అనే లేదా? అంతే కదా సార్. సరిగ్గా ఈయన చనిపోయినటువంటి 10 రోజులకి హోమీ బాబా ప్రయాణం చేస్తున్నటువంటి విమానం పేలివి హోమీ బాబా చనిపోయాడు. అండ్ అక్కడ నీకు ఎంత గొప్ప నేతలో ఆలోచించు సుధీర్. ఆయన అప్పుడు రాష్ట్రపతి ఎవరంటే ఆయూబ్ ఖాన్, పాకిస్తాన్. ఒక విలేకరు అడిగాడు, ఆయూబ్ ఖాన్ చాలా ఎత్తుగా ఉంటాడు, ఈయన మన లాల్ బహదూర్ శాస్త్రి చాలా పొట్టిగా ఉంటాడు, నువ్వు ఆడంత ఎత్తుగా ఉంటాడు, నువ్వు పొట్టిగా ఉంటావు, వాడిని ఎట్లా ఎదుర్కొంటావు నువ్వు అని అంటే అని ఒక విలేకరు ప్రశ్నిస్తే అంటే ఎంత సరదాగా సమాధానం చెప్తాడంటే శాస్త్రి గారు, ఆయూబ్ ఖాన్ నాతోటి మాట్లాడేటప్పుడు తల దించుకొని మాట్లాడాల, నేను తల ఎత్తుకొని మాట్లాడతానని అన్నాడు. ఎంత అంటే ఆయన మాట్లాడేటటువంటి ఆయన ఒక కార్టూన్ లాగుంటాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన అంటే అసలు ఎవరికి విలేకరులకు కూడా ఆయన అంటే గౌరవం ఉండేది కాదు. అండ్ ఆయన తోటి మంత్రులు ఆయన గౌరవించేవాళ్ళు కాదు, ఎవరో పిచ్చోడు అనుకునేవాళ్ళు. అట్లాంటిది ఆయన ఏంది అనేది ప్రపంచానికి చూపించాడు. కానీ ఆయన మరణం ఎలా జరిగిందో ఇప్పుడు ఈనాటి దాని మీద ఒక కమిషన్ వేశారు. కమిషన్ వేసి తూతూ అన్నారు, మామ అనుకున్నారు, వదిలేశారు. ఈ రోజుకి అది ఒక రహస్యం. అండ్ నీకు ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఈ సందర్భంలో చెప్పాలా. శాస్త్రి గారి తోటి ఒక ఫ్లాస్క్ ఉంటుంది, థర్మాస్ ఫ్లాస్క్, అది మిస్ అయింది. ఇప్పటికీ ఎక్కడుంది అనేది అంటే ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన తోటి తీసుకెళ్ళినటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళా ఇచ్చేస్తారు, రికవర్ చేస్తారు. సో థర్మాస్ మిస్ అయింది. సరే, థర్మాస్ ఎందుకు మిస్ అయింది? ఆయనకు రోజు థర్మాస్లో పెట్టుకొని తాగేవాడు, నైట్ టైము పాలో లేకపోతే నీళ్ళు, వేడి నీళ్ళు తాగేవాడు ఆయన. సో అది మిస్ అయింది అని అంటే దాంట్లో ఏదో ఒకటి కలపబడి ఉండాలి. సరే, అట్లా కాదనుకుందాం.
ఇంకొక ఆయన చనిపోవడానికి ముందు ఆయన వంటవాడు మార్చబడ్డాడు. ఆయన వంటవాడి పేరు రామ్లాల్. ఆయన వంటవాడిని మార్చి ఒక ముస్లిం వంటవాడిని అక్కడ పెట్టారు. ఆ ముస్లిం వంటవాడే తర్వాత కాలంలో భారతదేశపు రాష్ట్రపతికి వంటవాడుగా ఏర్పాటు చేశారు. ఇంకా అప్పుడే కాల, ఇంకా చాలా ఉంది. ఆయన శరీరాన్ని 7 మంది డాక్టర్లు పరీక్ష చేశారు. ఓకే. దాంట్లో 2 రష్యాకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన తర్వాత, అక్కడ 2 రష్యాకు సంబంధించిన వాళ్ళు, 5 డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు మాత్రమే ఉన్నది తప్ప ఆ 2 డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు లేదు. రైట్. ఇంకొక ఆయన శరీరాన్ని పరీక్ష చేసినటువంటి డాక్టర్ ఫ్యామిలీతో సహా యాక్సిడెంట్కు గురై భారతదేశంలో చనిపోయాడు. దాంట్లో ఒకే ఒక్క అమ్మాయి మిగిలింది. ఇన్ని సార్ బ్యాక్ టు బ్యాక్ అంటే ఇప్పుడు చెప్పు, నీకు ఇమ్మీడియట్గా ఇందిరాగాంధీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఇది ఎవరి వల్ల జరిగి ఉంటుంది? ఓపెన్గా కనిపిస్తుంది కదా సార్. నేను చెప్పట్లే. కానీ సార్, అంటే ఒక దేశానికి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత హోదా ఉంటుంది, ఎంత మర్యాద ఉంటుంది, జనాలకు ఎంత గౌరవం ఉంటే అయి ఉంటారో, అలాంటి ఒక వ్యక్తిని రూపురేఖలు లేకుండా అంతరించేంత ఎట్లా చేయగలరు? కాదబ్బా, నీకు ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే అంతటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు అక్టోబర్ 2. అక్టోబర్ 2 అనగానే ఎవరి పుట్టినరోజు చేస్తాం మనం? గాంధీ జయంతి. మొత్తం ఫ్లిప్ చేసి పడేశారు. మరి ఇట్లనే చూసుకుంటే ఒక మాట యాడ్ చేస్తాను సార్ మీరు చెప్పిన దానికి. ఇట్లనే చాచాజీ అని చెప్పి చిల్డ్రన్స్ డే రోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. నాకు అంటే చాలా, ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు, నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన ఒంటి మీద బట్టలు తీయకుండా కాల్చారు. మామూలుగా బట్టలు గిట్టలు అన్నీ తీసేసి కదా కాలుస్తారు. అవును. కారణం ఏంటంటే నడుము దగ్గర ఇది అతుక్కుపోయి ఉన్నాయి. చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే హీ డైడ్ విత్ సెఫిలిస్ అని. సెఫిలిస్ అంటే ఎస్టీడీ. ఓకే. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చచ్చిపోయాడు అని. వాడు మన పిల్లలకి ఆదర్శం. గొప్ప. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ జాతి ఎట్లా పైకి వస్తుందయ్యా? నిజంగా రోడ్డు మీద ఎవరైనా చనిపోయినా వారమో నెలనో సంవత్సరానికో ఫైనల్గా ఏదో ఒకటి జరిగింది చెప్తారు. మన ప్రధానమంత్రి చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా మనం ఇంకా డిస్కషన్సే చేసుకుంటుంటాం ఎండ్ కార్డు లేకుండా. అట్లాంటి చావులు భారతదేశంలో చాలా ఉన్నాయి సుధీర్. ఇప్పుడు మన సుభాష్ చంద్రబోస్ చావు ఈనాటికి ఇట్స్ ఏ అన్సాల్వ్డ్ మిస్టరీ. సార్, రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగింది. ఇన్ కేస్ యూపీఏ గవర్నమెంట్ కనుక ఉండింటే ఆ అటాక్కి రిజల్ట్ ఎలా ఉండేది? ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు ఏముంది? ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా దేశం మొత్తంలో బాంబులు పేలినాయి. అవును. మన హైదరాబాద్లోనే 4 చోట్ల బాంబులు పేలినాయి. అది గుజరాత్లో పేలినాయి. అసలు ఇక్కడ బాంబేలో పేలినాయి. ఏం చేశారు? ఏం జరిగేది? అదే జరిగేది పహల్గామ్ అటాక్ తర్వాత కూడా. వాళ్ళు వేసుకున్న ముసుగేమిటాయనంటే, అంటే ఎందుకు మీరు పాకిస్తాన్ అటాక్ చేయకూడదా అనంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏందనంటే వాళ్ళకి న్యూక్లియర్ బాంబు ఉంది అని. సో వాళ్ళు న్యూక్లియర్ బాంబు ఉందని భయపెడతానే ఉంటారు. ఇక్కడ బాంబులు పెట్టి ముషర్రఫ్ చెప్తాడు ఐ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అంటాడు. సో పహల్గామ్ జరిగినా కూడా అదే పరిస్థితి ఉండేది. ఈరోజు గవర్నమెంట్ మారింది కాబట్టి ఒక అంటే దేశం అంటే ప్రేమ ఉన్న మనుషులు అక్కడ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ మీద దాడి చేయగలిగారు. లేకపోతే ఇక్కడుండే ముస్లింల ఓట్ల కోసం నాకు ఇదేం లేదు. ముస్లింల ఓట్ల కోసం ఇక్కడ ఎంతమంది చచ్చినా పర్లా, పాకిస్తాన్ మీద ఈగ బాలకూడదు. ఎన్ని రకాలుగా దోచిపెట్టారండి.
నెహ్రూ హయాం నుంచి నిన్న మొన్న సోనియా హయాం వరకు, అంటే మన్మోహన్ సింగ్ హయాం కాదు, అది సోనియా హయాం వరకు ఎన్ని రకాలుగా దోచిపెట్టాలో అన్ని రకాలుగా దోచిపెట్టారు పాకిస్తాన్కి. సో కాబట్టి పహల్గాం అటాక్ సమయంలో యూపీఐ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఏదో 10 మంది చచ్చారని మనం యుద్ధానికి పోతే కొన్ని వందల మంది చస్తారని చెప్తారు వీళ్ళు. లేకపోతే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, మన మీద వేస్తే వేల మంది చస్తారని చెప్తారు. అంత నికృష్టపు రాజకీయ నాయకులు. సార్ ఈ లెక్కను చూస్తే కొంతమంది పేర్లు మనకు తెలుసు కాబట్టి అట్లీస్ట్ మంచో చెడో వాళ్ళని తలుచుకొని ఈరోజు కూడా కొంచెం ఆనందంగా ఫీల్ అవుతాం. కానీ కొంతమంది సైంటిస్టులు సార్, మీరు చెప్పినట్టు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఇప్పటిదాకా ఎంతోమంది సైంటిస్టులు, మంచి ఉన్నతమైన సైంటిస్టులే చనిపోయారు. ఈ చావుల్ని ఎట్లా కన్సిడర్ చేయాలి? అరే నీకు ఇప్పుడు చావులు కాదబ్బా, మన పాలకులు ఎంత నికృష్టులో నీకు చెప్పడానికి. ఆయన మొన్నటిదాకా జైల్లో ఉన్నాడు కదా, నమ్మినారాయణ సార్. నమ్మినారాయణ ఆయన క్రయోజనిక్ ఇంజిన్ని తయారు చేశాడు. అది దేశానికి అందకుండా తయారు చేయడానికి కేరళ ప్రభుత్వం ఎవరు? కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అండ్ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇదెవరు? కాంగ్రెస్. ఎవరితో సంబంధాలు? చైనాతో. అందరూ కలిసి ఆయన మీద ఒక సెక్షువల్ ఇదిని తయారు చేసి, ఎంత నికృష్టులయ్యా వీళ్ళు, ఎంత దుర్మార్గులు అనాల వీళ్ళని. ఆ తర్వాత కూడా ఆయన క్రయోజనిక్ ఇంజిన్ని ఇచ్చేశాడు. దేశం అంటే ప్రేమ ఉంది కాబట్టి కదా సార్. దుర్మార్గు ఒక్కొక్కళ్ళని చంపవతలేయాలా. దానికి కారణమైనటువంటి వాడు ఈ రోజు వరకు శిక్షింపబడలా. ఇది మన న్యాయ వ్యవస్థ. ఎన్నో సంవత్సరాలు పోరాడి ఇదే దేశంలో పోగొట్టుకున్న గౌరవాన్ని మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. అలాంటి జనరేషన్స్ కూడా ఆయన దోష నిర్దోష అనేది కూడా తెలియకుండా పడేశారు. ఆయన మీద సినిమా వచ్చింది ఒకటి. అవును, అది వచ్చాక కళ్ళు తెరుచుకున్నాయి సార్ మాకు. అంత నికృష్టపు పాలకుల్ని ఇంకా ఈ దేశంలో ఓట్లేసి గెలిపించేటటువంటి నికృష్టపు జనాలు ఉన్నారంటే వాళ్ళనేమనాలా? దేశం మీద ప్రేమ లేదు. ఈరోజు అటువంటి సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశం ఎంత అత్యున్నతమైన స్థాయిని అందుకుంది. ఇది కావాలని ఆపడం కాదు. ఇన్ని సంవత్సరాలు జర్మనీలో కూడా ఈ రోజుకి సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్కి 16 యూనివర్సిటీలు ఉండి దాని గురించి ఎంతో చెప్పుకుంటూ సైన్స్ని కూడా డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళ యూనివర్సిటీలో ఒక విభాగానికి చెరకాలజీ అని పేరు పెట్టుకున్నాడు, చెరకుడి పేరు. అండ్ ఈ రోజుకి ఆయన పేరు శాస్త్రి గారు ఇక్కడి నుంచి మన రాజమండ్రి నుంచి తీసుకెళ్లారు. అది హిట్లర్ టైంలో బజ్ బాంబ్ అంటారు. ఆయన వేద పండితుడు. వేదాల్లో నుంచి ఆయన ఇచ్చిన ఫార్ములాతో బజ్ బాంబు తయారు చేశారు. మొట్టమొదటి బాంబు అది. ఆయన ఫోటో ఈనాటికి ఉంది. అండ్ వాళ్ళు మేము ఆర్యులం అని చెప్పుకుంటారు, మేము ఆర్య సంతతి అని చెప్పుకుంటారు వాళ్ళు. అండ్ వాళ్ళ విమానయానం పేరు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. లుప్తహంస. ఓకే, లుఫ్తాన్సా అని లుప్తహంస. లుప్తహంస కాస్త లుఫ్తాన్సా అయింది. అంటే మన వేదిక శాస్త్రాల నుంచి వచ్చింది. వాళ్ళు అంత గౌరవంగా ఒక్క యూనివర్సిటీ ఉందా? సాంస్క్రిట్ యూనివర్సిటీ ఇండియాలో లేదు సార్. ఇప్పటికి వేద పాఠశాలలు కట్టి వేద పాఠశాలలు ప్రైవేట్గా నడుపుకుంటున్నారయ్యా. అవును సార్. అండ్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పయ్యా. ఇప్పుడు వరకు నేను చూశాను సార్, మిషనరీ స్కూల్స్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది, లేదా అరబిక్ స్కూల్స్కి వాళ్ళే ఫండ్ ఇస్తారు. కానీ ఒక హిందూ స్కూల్స్కి వేదిక్ పాఠశాలలు అనేవి ఇంతవరకు ఎందుకు పెట్టలేకపోయింది గవర్నమెంట్? ఇట్ ఈస్ దేర్ ఇన్ రాజ్యాంగం. మన రాజ్యాంగంలో 25వ ఆర్టికల్. మన రాజ్యాంగంలో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకునేదానికి వాళ్ళు వాళ్ళ స్కూల్స్ నడుపుకోవచ్చు. కానీ హిందువులు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి వాళ్ళ స్కూళ్ళని నడుపుకునే దానికి లేదు. సార్ ఈ దేశం హిందూ అంటారు కదా సార్, హిందూ దేశం అని, దానికి కూడా వాల్యూ లేదు. ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి జరిగినటువంటి అద్భుతమైన పథక రచన. భారతదేశం రెండుగా విడిపోయిందయ్యా. అవును సార్. భారతదేశం రెండుగా విడిపోయింది.
మన విడిపోయినప్పుడు ఒక దేశం ఏ పేరు మీద విడిపోయింది? ఒకటి మతం అనే పేరు మీదనే కదా, మతం అనే పేరు మీద. మరి మనం రాజ్యాంగం రాసినటువంటి ఇది వీళ్ళు అంటే 200 మంది రాజ్యాంగకర్తలు ఉన్నారు. వాళ్ళల్లో 22 మంది ముస్లింలు. మనం మన ఇంట్లో ఎట్లా బ్రతకాలో బయట నుంచి వచ్చిన వాళ్ళు రాస్తున్నారు. నీ హిస్టరీ ఏందో రాసింది కూడా వాళ్ళే కదయ్యా. ట్రూ. మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్. ఆ తర్వాత వాళ్ళు కూడా మన చరిత్రని వేరే వాళ్ళు రాస్తే మనం చదువుకుంటున్నాం. ఏంటి సార్ ఇదంతా? ఏంది సార్ అని మీ యువతరం ప్రశ్నించాలా? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడో గెలీలియో గురించి రాస్తారు, ఈ రోజుకి బుక్లలో వాళ్ళ గురించే చెప్తారు. కానీ 5000 సంవత్సరాల ముందే భూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పిన మన వేదిక. సరే, నీకు ఒక పని చేద్దాం. నీకు ఒక చిన్న ఉదాహరణ. అంటే 5000 సంవత్సరాలను నువ్వు అంటున్నావు, ఇంకా ముందు నుంచే అని నేను అంట. మనకు పురాణాలు ఉన్నాయి కదా. అవును. 18 పురాణాలు ఉన్నాయి. దాంట్లో ఒక పురాణం పేరు వరాహ పురాణం. ఓకే. వరాహ పురాణం కదా. అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాశారో తెలియదు మనకి. సరే, ఒకవేళ పురాణాలన్నీ రాసింది వ్యాసుడు అనుకుంటే 5000 సంవత్సరాల క్రితం. రైట్. పురాణాలన్నీ రాసింది, మహాభారతం రాసింది ఆయనే కాబట్టి 5000 సంవత్సరాల క్రితం వరాహ పురాణం రాయబడింది అనుకుందాం. ఆయన దానికి ముందున్నటువంటి వాటిల్ని సంకలనం చేస్తూ కదా వరాహ పురాణం రాశాడు. అవును. వరాహ పురాణంలో నువ్వు వరాహస్వామి బొమ్మ చూసావా? ఆయన మూపురం మీద భూమి ఉంటుంది. ఎట్లుంటుంది? అది తిరుగుతుంటుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. అవును, గుండ్రంగా ఉంటుంది. సో భూమి గుండ్రంగా ఉందని నీకు 5000 సంవత్సరాల కంటే ముందే తెలుసు. ఓకే. అవును సార్. రైట్. ఇంకొక దాన్ని ఏమంటాం? భూగోళము. గోళము అంటే రౌండ్, గుండ్రముగా ఉండేదాన్ని గోళము అంటాం. భూగోళ్. అవును, భూగోళము. భూగోళము. ఇంకొక పేరేంది? జగతి. జగతి. అవును. జగతి అంటే ఏంది? గతి ఉన్నది. ఓకే. మూమెంట్ ఉన్నదాన్ని జగతి అంటే. ఇప్పుడు నీకు భూమి గుండ్రంగా ఉందని, దానికి మూమెంట్ ఉందని 5000 సంవత్సరాలకు ముందే నీకు తెలుసు. అవును. అంటే తక్కువలో తక్కువ వేసుకుంటే 5000 సంవత్సరాల కంటే ముందు తెలుసు. ఇప్పుడు దాదాపు 220 మంది మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు మనకి. వాళ్ళు రాసిన పుస్తకాలు నేటికి లభిస్తున్నాయి. సంస్కృతంలో ఉన్నాయి. మనం సంస్కృతం చదవం కదా. ఇప్పుడు నీ విజ్ఞానం అంతా ఒక భాషలో ఉన్నప్పుడు ఆ భాషనే నువ్వు తీసేసావు. ఇంకా నీకు ఆ విజ్ఞానం నీకు ఎక్కడ తెలుస్తుంది? బట్ దీనిలో ఒకటి చెప్పాలి సార్. ఓపెన్ హ్యామర్ కూడా ఆటం బాంబ్ మీద రాసిన దాంట్లో అంటే పేలినప్పుడు ఆయన మన భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు కదా. చాలామంది శాస్త్రజ్ఞులు వాళ్ళు వేదాల నుంచి అనేకమైన విషయాలని వాళ్ళు చాలామంది చెప్పారు. వేదాలలో నీకు త్వరలో నా పుస్తకం రాబోతుంది ఒకటి, అపూర్వ భారతం. ఓకే. అపూర్వ భారతం ఈ ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్ని గురించి, దాంట్లో ఒక చాప్టరు విదేశీ శాస్త్రవేత్తలు భారతదేశాన్ని గురించి ఏం చెప్పారు అనేది క్లుప్తంగా ఇచ్చున్నా. ఓకే. అండ్ మనకి ఎన్ని రకాల విద్యలు ఉండేవి ఇచ్చున్నా. అది చూడు ఒకసారి. అది రిలీజ్ అయిన తర్వాత ఐ గివ్ యూ లింక్ కూడా నేను ఈ వీడియోలోనే పెడతాను సార్ కింద. చేద్దాం. అది అంటే అది ఇంకా రిలీజ్ కాలేదు, పూర్తయింది. త్వరలో వెలుగు చూసిన తర్వాత ఇస్తాను. అసలు నువ్వు అది కానీ చూస్తే ఇన్ని విద్యలు, ఇంతమంది శాస్త్రజ్ఞులు, ఇంత నాలెడ్జ్, ఇదంతా దేంట్లో ఉంది? సాంస్క్రిట్. దాన్ని నువ్వు మృత భాష చేసావు. ఇదంతా నీకు ఇప్పుడు అర్థం కావట్లేదా? ఒక పథకం ప్రకారం ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ఈ దేశపు గొప్పతనం బయటకు వెలుగు చూడకుండా ఉండడానికి దీన్ని పరిపాలించిన పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి కుహనా సెక్యులర్ వాదులు,
చేసినటువంటి కుట్ర కనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ని నువ్వు మృత భాషగా తయారు చేసావు. సార్ మీతో మాట్లాడినప్పుడే నేను కొన్ని తెలుసుకున్నాను. డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు, లేదా మతాన్ని వ్యాపించడానికి వస్తారు. ఇప్పుడు మన చదువు, మన సంస్కృతి, లిటరేచర్ని నాశనం చేయడానికి కూడా పెట్టుకున్నారు. ఎన్ని విశ్వవిద్యాలయ నీకు నేను ఇచ్చే డేటా కాదు ఇది. ఇది మన హౌస్ ఆఫ్ కామన్స్లో ఇచ్చిన డేటా. 400 యూనివర్సిటీలు. ఏంది? 400 యూనివర్సిటీలు ఒక్క మద్రాస్ ప్రావిన్సీలోనే ఉండేవి. 400 యూనివర్సిటీలు. నిన్న నేను ఒక ఆయన సురేష్ కొచ్చెట్టిల్, ఆయన ఈజ్ అ కేరళేట్, అవును సార్, ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక విషయం చెప్పుకొచ్చాడు. అతి పెద్ద అతి పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయం కేరళలో ఒక చోటు ఉండేదంట. అది మాకు తెలియదు సార్, మా ఊరి పక్కనే ఉండేది, మాకు తెలియదు అని అన్నాడు. ఊరి పక్క నుండి తెలియదు. నాకు ఎవరో ఫారినరు ఈ విషయాన్ని కనుక్కోమనని అంటే నేను అప్పుడు వెళ్ళి కనుక్కుంటే నాకు తెలిసింది సార్ అన్నాడు. సో దేశం మొత్తం మీద 1200 విశ్వవిద్యాలయాలు ఉండేవి. మనకు తెలిసింది ఎన్ని? 2. నలంద విశ్వవిద్యాలయం, దాన్ని తగలబెడుతురి. అవును, ఎన్నో గ్రంథాలు కాలిపోయాయి. 6 నెలలు కాలిని. అవును, అంటే ఇంక ఎంత గ్రంథ సంపద మనకు ఉండాలా? నువ్వు ఇప్పటికీ అంటే పోయింది, ఇంకా ఈ దేశంలో ఆ సంపద ఉంది. ఒక్కసారి నువ్వు తంజావూరులో సరస్వతి మహల్ అని ఉంది, ఓకే, వెళ్ళు ఒకసారి. అక్కడ ఎన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో నీకు తెలుస్తుంది, ఎన్ని సబ్జెక్టుల మీద ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఐఐటి వాళ్ళు, ఐఐటి కాలేజెస్ వీటిల్ని ఈ తాళపత్ర గ్రంథాలని స్కాన్ చేసి ప్రిజర్వ్ చేసేటటువంటి పనిని మొదలుపెట్టాయి. కానీ అది ఎంతవరకు వచ్చింది ఏంది అనేది ఆ విషయాలు ఏం తెలియడంలే, బయటకు రావడంలే. అట్లాంటి గ్రంథాలు అనేక ఉండేవి మనకి. ఇంత విస్తృతమైనటువంటి నాలెడ్జ్ మంది. నీకు ఇక్కడికి అటు వ్యాపారస్తులు వచ్చేవాళ్ళు. ఒక్కటే గుర్తుపెట్టుకోయా, నీకు ఇక్కడ ఉత్పత్తి ఉంది. అవును, ఉత్పత్తి ఉంది అంటే దాని వెనక ఒక సాంకేతికత ఉండాలిగా, ఒక టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీ ఉండాలి అని అంటే దాని వెనక ఒక సైన్స్ ఉండాలిగా. అవును, సైన్స్ ఉండాలి అని అంటే దాని వెనక విద్య ఉండాలా పర్లేదా? ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ విద్య ఉన్నట్టా లేనట్ట? 100% ఉంది. ఇప్పుడు అగ్గిపెట్టెలో బట్టే చీరలు మన వాళ్ళు నేసారు. అవును, విన్నావు కదా, మనం విన్నాం కదా. అంటే ఈ మధ్య కాలం ఇప్పటికి కూడా ఉన్నాయి. కంచి సైడ్ కూడా కొన్ని వింటాను సార్. ఇంకా సో అంత సన్నటి దారము, ఇప్పుడులాగా మిషన్స్ లేవుగా, చేత తీసేవాళ్ళు. అవును, అంత సన్నటి దారాన్ని వాళ్ళు ఎలా వడకగలిగారు? ఆ దారంతో వాళ్ళు చీరని ఎలా నెయ్యగలిగారు? దానికి అదంతా సాంకేతికతే కదా. ట్రూ సార్. సరే, చీరల సంగతి అటు పక్కన పెడదాం. మన వాళ్ళు 5000 సంవత్సరాల క్రితం వరకు నౌకా ప్రయాణాలు చేశారు. ఇప్పుడు నీకు లోథలు, మెహర్గంజ్ అండ్ ఇంకా చాలా దాదాపు 200 సైట్లు ఆర్కియాలజికల్ సైట్లు. దాంట్లో కొన్ని సైట్లు మన ఈ అంటే పోర్టులు, ఆనాటి పోర్టులు ఒక్కొక్కటి కార్బన్ డేటింగ్లో క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాలు. 7000 చెప్పుకోవడానికి మనం తల దించుకొని చెప్పాలేమో సార్, నా దేశ గొప్పతనం ఇదని. అంతరించుకున్నాం కదా దాన్ని. ఇంకా పరిశోధనలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ. బట్ సైంటిస్టులు ఇప్పుడంటే ఇలా జరుగుతుంది, బట్ మనం పేర్లో కూడా అనుకున్నాము నమ్మి నారాయణ సార్ గురించి. బట్ ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా సార్. నీకు ఇక్కడ అసలు ఈరోజు నాసా తీసుకో, లేదా ఇతర దేశాల్లో ఉండే అనేక రీసెర్చ్ సెంటర్స్ తీసుకో. ఇండియన్స్ లేని సెంటర్ చూపించొకటి. నాసాలో ఎంతమంది ఉన్నారు ఇండియన్ సైంటిస్టులు? ఉన్నారు.
అన్ని రంగాల్లో ఎంతెంతమంది ఇండియన్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ విదేశాలకు పోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఆదరణ లేకే కదా. అంతే కదా సార్. ఇక్కడ ఆదరణ ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్తారా అక్కడికి? నీ దేశం వదిలి, నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని, వీళ్ళందరినీ వదిలి వాళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి? ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడ ఉంటే మన దేశం గొప్పగా డెవలప్ ఎంత రీసెర్చ్ జరిగి ఉండేది ఇక్కడ. అవును. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయబ్బా మనకి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి తెలుసా? మనకు ఉపవేదం ఒకటి ఉంది, ధనుర్వేదం, దాని పేరు విన్నావా? విన్నాను సార్. ధనుర్వేదం అంటే ఆర్చరీ కాదు. ధనుర్వేదం అంటే ఓన్లీ బాణాలు వేసే విద్య కాదు, వార్కు సంబంధించింది. ఓకే. కంప్లీట్ వార్ సిస్టమ్స్ ఏమి ఉండాలా, ఎట్లుండాలా దాని గురించి చెప్పేది. నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకో, అల్టిమేట్ వీటిల్ని చూసారయ్యా మనోళ్ళు. నీ తరం ఏమి రీసెర్చ్ చేయకుండా వాటిని చదువుకుంటూ కూర్చుంటే సరిపోద్ది. అంత నాలెడ్జ్ ఉంది మనకి. ఏదో బుక్లో చదువుతాం గెలీలియో టెలిస్కోప్ నుంచి ఇవన్నీ చూపించాడని. సరే, గెలీలియో టెలిస్కోప్లో నుంచి చూపించాడు, బాగానే ఉంది. నీకు నేను ఒక చిన్న ఇది చెప్తా. ఒక నక్షత్రం పేరు జ్యేష్ఠ నక్షత్రం. ఏంటి? జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అంటే పెద్దది అని. ఓకే. జ్యేష్ఠ భ్రాత అంటారు, మా జ్యేష్ఠుడు అని అంటారు. మా పెద్ద, నా అన్న అంటే పెద్ద గ్రహం అది, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు దాన్ని అత్యంత పెద్ద నక్షత్రంగా గుర్తించారు. మన వాళ్ళు ఎప్పుడో చూశారు, దానికి పేరు కూడా పెట్టారు జ్యేష్ఠ నక్షత్రం అని. అర్థమైందా? సో వాళ్ళు అంటే ఆ రోజు టెలిస్కోపులు ఉన్నాయో లేదో తెలియదు నాకు. ఆ రోజు ఉండేటటువంటి టెక్నాలజీ ఏముందో నాకు తెలియదు. కానీ టెలిస్కోపులు ఉన్నాయి అనడానికి మాత్రం ఒక్క ఆధారం అయితే నాకు దొరికింది నా వెతుకలాటలో. ఉజ్జయిని కదా అన్నిటికీ, ఏది ఈ ఖగోళ శాస్త్ర పరిశోధనలన్నింటికి మూలం ఉజ్జయినిలో ఒక గ్లాస్ దొరికింది, ఇంతలావు గ్లాస్. అది మ్యూజియంలో ఉంది, ఉజ్జయిని మ్యూజియంలో. అంటే అంతలావు గ్లాసులు వాళ్ళు వాడేవాళ్ళు అనేది మనకి దానివల్ల తెలుస్తుంది. ఈరోజు టెలిస్కోప్ కూడా అదే కదా. అదే కదా. ఇప్పుడు నీకు మొత్తం దేశం మొత్తం మీద దాదాపు 6 అనుకుంటాను, 6 వేదశాల అంటారు దాన్ని. వేదశాల అంటే ఖగోళ గ్రహాల యొక్క దీనిని పరిశీలించేటటువంటి శాలల్ని వేదశాలలు అంటారు. ఢిల్లీలో జంతర్ మంతర్ అంటారు. జంతర్ మంతర్ పేరు విన్నారు కదా. ఢిల్లీలో మెహర్గంజ్లో ఉంది. దాని పేరేంటి? జంతర్ మంతర్. ఆ ఏరియా పేరు మెహర్గంజ్ అనే పేరు ఎట్టొచ్చిందో తెలుసా? మిహిరాచార్యుడి పేరు మీద మెహర్గంజ్ అని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కుతుబ్ మీనార్ ఉందే, అది అబ్జర్వేటరీ. అక్కడ నుంచి నక్షత్రం, దాని మీద వీళ్ళు తొరకలు ఇది అరబీలో రాసి ఇది మా వాళ్ళు కట్టించారని అన్నారు. ఓకే. మన వాళ్ళు చేసింది ఇదంతా అబ్జర్వేటరీ అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికీ ఇంకా ఉన్నాయి అక్కడ. జంతర్ మంతర్ కూడా అక్కడే. సార్, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా. అండ్ ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో రీసెంట్ న్యూస్లో నేను వెతుకున్నప్పుడు నాకు కనిపించింది 2009 నుంచి 13 వరకు 11 మంది చనిపోయారు. అండ్ ఈ చనిపోయిన వాళ్ళలో కూడా కొంతమంది అదే రీసెర్చ్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. కొంతమందిని అయితే క్లియర్గా న్యూస్లో రాసింది చంపారు, రైల్వే ట్రాక్ మీద వేశారు. ఇద్దరిని వేశారు సార్. ట్రైన్ రాలేదు, ఆ లోపు వీళ్ళు వచ్చి పట్టుకొచ్చారు. ట్రైన్ వచ్చింటే రైల్వే యాక్సిడెంట్ అని అనుకోవచ్చు. వీటన్నిటికీ క్లూస్ లేకుండా పెట్టారు. అండ్ ఒక శవం నీళ్ళల్లో నదిలో కొట్టుకొని వచ్చింది కేరళలో. అవునవును, ఇది ఒకటి వచ్చింది. ఒక శవం ఇంట్లో ఊరేసుకొని వచ్చినట్టు చూపించారు. ఇవన్నీ కూడా మన వాళ్ళు
క్రియేట్ చేసినటువంటి ఎగ్జాక్ట్లీ. దాంట్లో చావులు. ఎందుకు చెప్పాలంటే సార్, అదే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఫైర్ అనేది ఎగ్జిస్ట్ కాదంట లోపల, కానీ వీళ్ళు ఫైర్ యాక్షన్లో చనిపోయారు. మన వాళ్ళు శూన్యంలో నుంచి దేన్నైనా సృష్టించగలరు. కానీ ఫైర్ రాని చోటు నుంచి కూడా ఫైర్ని సృష్టించగలరు మన వాళ్ళు. బట్ ఎథిక్స్ సార్, అరే అది ఇప్పుడు విషప్రయోగాన్ని గుండెపోటుగా చూపించి శాస్త్రి గారిని చంపలా. సో కాబట్టి దేన్ని ఎట్లయినా సరే చూపించగలరు. మాకంటే ఎన్నో విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా, ఎక్కడో చోట వెతికినప్పుడు కనిపించడం ద్వారా తెలిసి ఒక ఒపీనియన్ వస్తుంది. కానీ అవన్నీ చూస్తూ పెరిగింటారు కదా, మీకు ఎలా ఉండేది? మాకు ఎలా ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అయ్యా, మీకున్నంత విస్తృతమైన ప్లాట్ఫామ్స్ మాకు లేవు ఆనాడు. మాకు ఏదైనా పత్రికలో ఒక న్యూస్ వస్తే అదే న్యూస్. కానీ అవి కూడా అమ్ముడుపోయాయి అన్నారు కదా కొన్ని. అవును, నీకు అమ్ముడుపోయిందా లేదా అనేది కూడా తెలియదుగా మనకి. ఎగ్జాక్ట్లీ. నువ్వు పత్రిక వస్తే అబ్బా ఉదయాన్నే లేసి పత్రిక చదువుకొని రే ఇయ్యాల అలా ఇక్కడ ఈయన చనిపోయాడంటే అంతే కదా, అంతవరకే తెలుస్తుంది నాకు. ఈరోజు నీకు విస్తృతమైనటువంటి ప్రతివాడు ఒక విలేకరి, ఫోన్ ఉన్న ప్రతివాడు ఒక విలేకరి, అవునా కదా? ట్రూ. సో అండ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ నౌ. ఆ రోజు మేము ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని ఎస్ గాంధీ మహాత్ముడు, ఎస్ నెహ్రూ చాచా, ఎస్ కమ్యూనిస్టులు అద్భుతమైనటువంటి వాళ్ళు, ఎస్ తొరకల మహావీరులు, ఎస్. కానీ ఆనాడు కూడా నిజాలు చెప్పేటటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి, రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అయితే మాకున్న ఒక దురలవాటు, అది ఏదో తెలియదు కానీ పుస్తకాలు చదివే అలవాటు. కాబట్టి మాకు కొన్ని నిజాలు మేము తెలుసుకున్న నోరు మూసుకొని ఉండేవాళ్ళం. ఈరోజు సుధీర్ వచ్చాడు కాబట్టి బయట మాట్లాడగలుగుతున్నాం, అర్థమవుతుంది, స్పేస్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. నాలాగా చాలామందికి తెలిసే ఆనాటి విషయాలు, చాలామందికి తెలుసు. అంతెందుకు సార్, ఎమర్జెన్సీ మీరు చెప్పారు కానీ అప్పట్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. నీకు నువ్వు దేనికి వెళ్ళకూడదో దానికి వెలుగుతూ వచ్చిన ప్రాబ్లం అది. చెప్పండి. ఎమర్జెన్సీలో ఎంతమంది యువకుల్ని తీసుకుపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు, చెప్పారు. ఎంతమంది నాయకులు జైళ్లలో చచ్చిపోయారు, ఎంతమంది నాయకులు ఆ జైళ్లలో పడిన పాట్లకి ఈనాటికి బతుకున్నారు, కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా, అప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ను కూడా జైల్లో వేశారు. అవునవును. ఇప్పుడు ఆడు కాంగ్రెస్ ముడ్డెనక తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన కూతురు పుట్టింది జైల్లోనే, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూతురు పుట్టింది. కూతురు పుడితే ఏం పేరు పెట్టాలా అని అంటే అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు, దాని పేరు మీసా. అందుకని ఆ చట్టం పేరు మీద ఆ అమ్మాయికి మీసా భారతి అని పేరు పెట్టారు. ఇప్పుడేమో ఆడు కాంగ్రెస్ వాళ్ళ చెప్పులు నాగుతూ తిరుగుతున్నాడు. బట్ నమ్మినారాయణ్ సార్ ఇట్లాంటి వాళ్ళ గురించి మాకు ఒక సినిమా ద్వారా తెలిసింది, అంతకు ముందు వరకు అంత తెలీదా ఆ ఉన్నతమైన వ్యక్తి గురించి. కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి కొన్ని ఏమన్నా చెప్తారా? నీకు ప్రతి దానికి ఒక్కొక్క స్టోరీ సుధీర్ సార్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటకు రాలా. ఇప్పుడు నీకు ఎందుకయ్యా ఈ దేశపు ప్రధానమంత్రి చావే నీకు బయటకు రాకపోతే ఇంకా ఒక సామాన్యమైన సైంటిస్ట్ చావుని నువ్వు ఎక్కడ బయటకు తీసుకురాగలవు చెప్పు? తెలియదు. అవునా కదా? ట్రూ సార్. సో నమ్మినారాయణ ఇంకా బతుకున్నాడు కాబట్టి ఆయన స్టోరీ బయటకు వచ్చింది. చనిపోయిన వాడి స్టోరీ ఏం బయటకు వస్తుంది? ఎంతమంది చనిపోయారు తెలుసా? సో ఇది అయితే
మరి ఇప్పటిదాకా ఫుల్ స్టాప్ పడిందా లేదా అనేది కూడా నాకు తెలియదు. దీంట్లో హోమీజీ బాబా గురించి కొన్ని విశేషాలు ఏం చెప్తారు ఆయన గురించి? హోమీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని తయారు ఆయన చావడానికి ప్రధాన కారణం అదే. అవును. అండ్ ఈ విషయం సిఐఏ రిటైర్డ్ ఏజెంట్ ఒకటి చెప్పాడు, ఏది ఆయన చావులో సిఐఏ హస్తం ఉందని. సిఐఏ కంట్రోల్ బై డీప్ స్టేట్. మనం ఆనాడు ఒక్క భారతదేశంలోనే కాదు సుధీర్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సైంటిస్టులు చంపబడ్డారు. నువ్వు అప్పుడెప్పుడో పోతున్నావయ్యా, ఏది 1960లకు పోయావు. ఇప్పుడు 1960 అటు పక్కన పెడితే 2000 తర్వాత ఇరాన్ సైంటిస్టులు చంపబడలా? ఇరాన్ సైంటిస్టులు ఎంతమంది చంపబడ్డారు? 28 మంది చంపబడ్డారు ఇరాన్ సైంటిస్టులు 2000. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల్లో 28 మంది చంపబడ్డారు. అమెరికా ఒకడిని డ్రోన్ అటాక్తో చంపింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు ఈనాటికి చనిపోతూనే ఉన్నారు. మాకు తెలిసిన సైంటిస్టులలో అబ్దుల్ కలాం గారి గురించి కూడా ఎక్కువ వింటాం కదా, ఆయన గురించి మీ మాటలు ఏంటి? ఆయన గురించి ఏం మాట్లాడగలం చెప్పు? ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు నిజంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటాను సుధీర్. సార్, అంటే మనుషుల్లో కొందరికి కొన్ని హంగర్ అంటారు, అంటే ఆకలి. అవును, హంగర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆకలి ఉంటుంది. ఒక్కొక్కరికి ధనం పట్ల అంటే హంగర్ ఉంటుంది, కొందరికి కీర్తి పట్ల హంగర్ ఉంటుంది, కొందరికి విద్య పట్ల హంగర్ ఉంటుంది. విద్య పట్ల హంగర్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే నాలెడ్జ్ పట్ల హంగర్ ఉన్నవాళ్ళు ఋషులు. ఒక్క మాటలో నేను చెప్పాలి అబ్దుల్ కలాం గారిని గురించి, ఎందుకంటే ఆయన పక్క నుండి చూసిన వాడిని కాబట్టి నేను చెప్పాలి అంటే ఆయన ఋషి. చాలా ఆయన గేట్ కార్డ్ ఉండేవాడిని కూడా, అంటే నువ్వు అన్నం తిన్నావా అని అడుగుతాడు. అంటే భోజనం చేసే ముందు. హ్యుమానిటీ. నీకు ఒక సంఘటన చెప్తాను, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. చెప్పండి. ఆయన ఏంది అనేది నీకు అర్థం అవుద్ది. ఒకసారి ఒక సంస్థ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఏదో డబ్బులు ఇవ్వమన్నారు. డబ్బులు ఇవ్వమంటే ఈయన చెక్ రాసి ఇచ్చాడు. చెక్ రాసి ఇస్తే వాళ్ళు బ్యాంకుకి తీసుకుపోయి చెక్ సబ్మిట్ చేశారు. క్యాష్ లేదని బ్యాంక్ చెక్ని రిటర్న్ చేసింది. ఓకే. ఈయన జీతాన్ని ఎప్పుడు వాడుకొని ఎరుగుడు. అర్థమవుతుందా నీకు? సో జీతం ఆయన జీతం బ్యాంకులో పడాలా అంటే ఏమైంది? ఆయన జీతం కొట్టేశారయ్యా బ్యాంక్ వాళ్ళు. ఇంతకంటే నీచమైన విషయం ఇంకోటి ఉంటుందా చెప్పు? తర్వాత అది రాష్ట్రపతి అకౌంట్ కాబట్టి పట్టుకున్నారు, రికవర్ చేశారు. దాదాపు 25 లక్షల రూపాయలు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా సార్, ఇది రామేశ్వరంలో. ఎంత ఇది ఇంత స్థలం, రోడ్డు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ఇంటికి రోడ్డు వేయించారనమాట, సిమెంట్ రోడ్డు. పెచ్చులు ఊడిపోయినటువంటి ఇల్లు, లోపల ఒక చెక్క బల్ల, చిరిగిన బనీన్తో వాళ్ళ అన్న కూర్చొని ఉన్నాడు. గెలిచాక, రాష్ట్రపతి అయ్యాక. గ్రేట్. మేము వెళ్ళి వాళ్ళతోటి కూర్చొని మాట్లాడాము ఆయనతోటి. తర్వాత నేను ఆయనతో, సార్ ఐ హ్యాడ్ బీన్ టు యువర్ హౌస్ సార్, ఐ మెట్ యువర్ బ్రదర్ అన్నా. ఓ ఐ సీ అన్నాడు. అంతే. ఒక రాష్ట్రపతి నేను నీకు లేదు ట్యాప్ రాలేదు, దాంట్లో ఉంది, ఆ ఫోటో ఉంది. నా ఫ్యామిలీతో వెళ్ళా. ఓకే.
ఫోటో చూపించేవాడిని నీకు. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఇప్పటి వరకు ఎంతోమంది సైంటిస్టుల గురించి కొన్ని వింటాం, కొన్ని మర్చిపోతాం. కానీ బేస్ లైన్లో చూస్తే ఎక్కువగా ఫారెన్ సైంటిస్ట్ని ప్రమోట్ చేసినంత మన వాళ్ళ గురించి ఎందుకు ప్రమోట్ చేయలేదు? ప్రమోట్ కాదమ్మా, ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనల్ని మనం పరిపాలించుకోవాలా. నెంబర్ 1, we were ruled by the deep state. అవును. అండ్ ఈ దేశం మీద ప్రేమ లేనటువంటి దుర్మార్గులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడిప్పుడే ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు పరిపాలించడానికి వచ్చారు. 1. 2, ఈ ఆవిష్కరణలన్నీ అంటే నోట్ చేసేటప్పుడు భారతదేశం బానిస దేశంగా ఉండింది. సో వాళ్ళు కనుక్కున్నయే మనకు. అండ్ ఇంకొకటి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నీ నాలెడ్జ్ ఏంది అనేది నీకు తెలియకుండా చేశారు. ఎగ్జాంపుల్ సాంస్క్రిట్. సో ఇన్ని సమస్యలతో భారతదేశపు సైంటిస్టులకు గుర్తింపు లేకుండా పోయింది. అద్భుతమైన సైంటిస్టులు ఉన్నారు భారతదేశంలో, నీకు డౌటే అక్కర్లా. అరే అన్నిటికీ మూలమైంది 0. అవును. అవునా? నువ్వు ఏ శాస్త్రం తీసుకో, అవును, దాన్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు మనవాళ్లే కదా. అవును. సరే ఇప్పుడంటే ఆర్యభట్ట అని చెప్తున్నారు. ఆర్యభట్ట 0కు ఒక రూపం ఇచ్చాడు అంతే. ఓకే. దానికి ముందు డాట్ను వాడేవాళ్ళు. 0కు ముందు డాట్, 9 తర్వాత చుక్క. ఓకే. తర్వాత ఆర్యభట్ట తర్వాత 0 పెట్టడం మొదలైంది. లేకపోతే మనం అర్బుదం కర్బుదం, ఇప్పుడు దశాంశాలు, శతాంశాలు, సహస్రాంశాలు, అర్బుదాలు, కర్బుదాలు, ఇవన్నీ ఎట్లా లెక్కగట్టగలిగాం? అవునా కదా? అంటే అవన్నీ ఉన్నట్టేగా. సో ఇది దాని వెనక ఉన్నటువంటి కారణం. ఇది మన సైంటిస్టులు పైకి రాకపోవడానికి కారణం, మన మీద మనకు నమ్మకం లేకపోవడం ఒక కారణం అయితే, ఇవన్నీ నోట్ చేసేటప్పుడు మనం బానిసలుగా ఉండడం. థ్యాంక్ యూ సార్. బట్ హిస్టరీ గురించి చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలు ఇంకొక రూపంలో తెలుసుకున్నందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. నేను ఈనాటి యువతను ఒకటి కోరు. చెప్పండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీ గొప్పతనాన్ని మీరు ఒక్కటే సుధీర్, ఇప్పుడు నువ్వు ఎదవి, నీకు ఏం రాదు, నీకు ఏం తెలీదు, నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు అన్ని యుద్ధాల్లో ఓడిపోయావు, ఇట్లా చెప్పుతూ పోతే నువ్వేమవుతావు? ఇప్పుడు క్రిస్టియన్లు చెప్తుంటారు, నువ్వు పాపి అయిపోతాడు వాడు. 10 సార్లు వాడు వింటే నేను పాపినే అనుకుంటాడు. అదే నువ్వు గొప్పవాడివి, నువ్వు అమృతపుత్రుడివి అంటే ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాం. నువ్వేం అబద్ధాలు చెప్పుకోక్కర్లా, ఉన్నాయి చెప్పుకుంటే చాలు. అయ్యి తెలుసుకుంటే ఈనాటి యువత తమ మీద తమకు నమ్మకం పెరుగుద్ది, తమ దేశం మీద గౌరవం పెరుగుద్ది, తమ దేశ గౌరవాన్ని ఇంకా పెంచడానికి యువత ముందుకు వస్తుంది. నిజంగా అది నిజంగా సార్. అంటే ఓపెన్గా చెప్పాలి సార్, అంటే చెప్పేవాళ్ళు లేకుంటే తెలుసుకునే వాళ్ళు కూడా పుట్టలేరు సార్. తెలుసుకోవడానికి వీళ్ళు రెడీ అయ్యారంటే మీరు చెప్పే మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి కాబట్టి ఈరోజు మాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడైనా ఒక్కటే సుధీర్, జాతి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది, చెప్పడానికి మా తరం సిద్ధంగా లేదు. మా తరం ఇంకా రావాలి, చాలామంది రావాలి. నాలాంటి వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు చాలామంది రావాలి. అండ్ ఒక మాట చెప్తాను, పొగుడుతున్నానని కాదు సార్, కొంతమంది ఫోన్ చేస్తారు సార్, మేము అప్పట్లో హిస్టరీ గురించి కొన్ని తెలుసు మాకు, మేము బాగా మాట్లాడతామంటారు. అలాగే అండి అంటాను, మేము మదన్ గుప్తా లాగా మాట్లాడగలుగుతామని చెప్తారు. ఇన్స్పైర్ తీసుకున్నారు సార్, రావడానికి సంకోచం అంతే వాళ్ళకి. రమ్మనయ్యా, ముందుకు రమ్మనండి, ముందుగా ఇవ్వండి, ప్లాట్ఫామ్ ఇవ్వండి. ఇస్తారు సార్. ఇప్పుడు నేను సర్వజ్ఞుడు ఏం కాదు, దాంట్లో ఒక ఈయన చెప్తాడు, బైబిల్లో ఉందనుకుంటా ఇది. ఎందుకు శ్రీనాథుడు రాసిన ఒక పద్యంతో ముగిద్దాం. చెప్పండి. సర్వజ్ఞ నామధేయము శర్వునకే. సర్వజ్ఞుడు అనే పేరు శర్వుడికే, అంటే శివుడికే.
ఈ పద్యం చాలా అద్భుతమైన పద్యం. చివరిలోది సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగ భూపాలునకే ఉర్వింజెల్లును తక్కొరు సర్వజ్ఞుడగుట కుక్క సామజమగుటే. ఇది ఆయన్ని పొగుడుతూ చెప్పిన పద్యం. ఏంది? సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగ భూపాలునకే కామ ఉర్వింజెల్లును. అంటే సర్వజ్ఞుడు అనే పేరు శివుడికి, రావుసింగ భూపాలుడికి, వీళ్ళిద్దరికే ఉర్వింజెల్లును, ఈ భూమి మీద చెల్లుతుంది. తక్కువ సర్వజ్ఞుడగుట, వేరే వాళ్లను సర్వజ్ఞుడు అనడం, కుక్క సామజమగుటే, కుక్కని ఏనుగా అనడమే. అదే పద్యాన్ని శ్రీనాథుడు ఆయన్ని తిట్టడానికి కూడా ఉపయోగించాడు. ఎట్లా అంటే సర్వజ్ఞ నామధేయము శర్వునకే, అక్కడ కామ ఎక్కడుండింది ఇందాక? సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగ భూపాలునకే ఉర్వింజెల్లును. ఓకే, తక్కువ సర్వజ్ఞుడు కూడా కుక్క సామజం ఒకటే. రావుసింగ భూపాలుణ్ణి సర్వజ్ఞుడా అనడం ఏ భూమి మీద చెల్లుద్ది? బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మా కోసం కాకుండా ఆడియన్స్ కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నందుకు కూడా. సో చూసారు కదండి, మళ్ళీ మన హిస్టరీలో ఎంతోమంది సైంటిస్టులు కానీ లేకుంటే మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎన్నో విషయాలు మనకు తెలియదు కదా. బట్ ఈ ఇంటర్వ్యూలో ఆ విషయాలన్నీ మనకి మదన్ గుప్తా సార్ చెప్పిన మాటల ద్వారా అర్థమైంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించింది అండ్ హిస్టరీ పట్ల మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటుంటే తప్పకుండా మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్. అలాగే ఇలాంటి ఎన్నో కంటెంట్స్ ప్రతిరోజు చూడాలంటే సార్ ఛానల్ కూడా ఉంది, వాయిస్ ఆఫ్ మదన్ గుప్తా అని, ఒకసారి వెళ్ళి చూడండి. మదన్ గుప్తా మామూలు మదన్ గుప్తా అనే ఛానల్ కూడా ఉంది. మదన్ గుప్తా ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ మదన్ గుప్తా, 2 ఛానళ్ళు ఉన్నాయి. ఇలాంటి పెద్దవాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే మంచి చెడులో మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 2 ఛానల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.